చితిలో నరగిలిన మృతిలో నముగిసిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఉపదేశసారం అయిపోయింది కదా. అవును. వాట్ నెక్స్ట్? ఉపదేశసారం తర్వాత తెలీదు, ఏదో ఒక మంచి పుస్తకం మీద వ్యాఖ్య చేద్దామనుంది, లేకపోతే తావో తెచింగ్ మీద వ్యాఖ్య చేద్దామనుంది. అయితే ఉపదేశసారం నేను రాయడం మొదలుపెట్టిన చేతిరాత్తో 4 days అయింది. అంటే నేను చేసిన వ్యాఖ్యనే వింటూ దాన్ని కాస్త రిఫైన్డ్గా రాస్తున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఉపదేశసారం పుస్తకాన్ని అరుణాచలంలో బుక్ లాంచ్ చేసుకుంటే ఎట్లుంటుందని ఒక రాత్రి ఆలోచన. ఎవరైతే అరుణాచలంకి రాలేరో ఇలాగ ఇక్కడనే ఎక్కడో చోట దేవాలయంలో చేసుకుంటాం, అది వేరే సంగతి. అయితే ఇంకొక పుస్తకం కూడా సైమల్టేనియస్గా అవుతుంది, కోట్స్ ఆఫ్ ముషిన్. దాంట్లో రాత్రి ఒక కథ రాసిన. అంటే చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, గొప్ప గొప్ప థింకర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. నాకెందుకో ఈరోజు ఆ కథ గుర్తొచ్చింది. ఆ కథ ఏంటంటే, బొక్కుజు అని ఒక గ్రేట్ జెన్ మాస్టర్ ఉన్నాడు. అంటే జీవితాన్ని అత్యంత సింప్లిఫైడ్గా అర్థం చేసుకున్న బీయింగ్స్ చాలా తక్కువ మంది. చాలామంది కష్టపడతారు, కష్టపెడతారు. అయితే ఒకసారి బొక్కుజు యంగ్ ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారి దగ్గర ఆయన సంరక్షణలో ఉండేవాడట. చాలా సీరియస్గా మెడిటేషన్ చేస్తున్నాడంట, గంభీరంగా, చాలా లోతుగా, ఫోకస్ తోటి. వాళ్ళ గురువుగారు వచ్చి మెచ్చుకోవాలి, ఇది ఇతని లక్ష్యం. గురువుగారు వచ్చి గట్టిగా పగలబడి నవ్వాడంట. నవ్వగానే ఘోరంగా డిస్టర్బ్ అయ్యాడంట. అసలు నేను ఎట్లా చేస్తున్నాడో చెప్పాలి కానీ నవ్వడం ఏంది అని. సరేలే, గురువు కదా, మాత్రం నవ్వడంలో తప్పేం లేదనుకొని మళ్ళీ ఈసారి చాలా గంభీరంగా కూర్చొని చాలా లోతుగా ఇట్లా బిగబట్టి అట్లా ధ్యానం చేస్తున్నాడంట. చేస్తుంటే మళ్ళీ గురువు వచ్చి మళ్ళీ పగలబడి చప్పటి కూడా నవ్వాడంట. నవ్వితే చాలా డిస్టర్బ్ అయిపోయాడు. గురువు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ప్రాబబ్లీ ఇట్లా సీరియస్గా చేయకూడదేమో అనేసరి కాస్త ప్రశాంతంగా ముఖం మీద చిరునవ్వు పెట్టి అట్లా మెడిటేషన్ చేస్తున్నాడంట, స్మైలింగ్ మెడిటేషన్. ఆ తర్వాత మనసులో అనుకున్నాడు, ఖచ్చితంగా గురువు వస్తాడు, ఈసారి నన్ను మెచ్చుకుంటాడు, నీ జ్ఞానోదయం అయింది పోరా అని చెప్తాడు అని అనుకున్నాడు. ఆ తర్వాత గురువు వచ్చాడు, భుజం మీద తట్టి వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నావు అని మళ్ళీ గట్టిగా నవ్వాడంట. ఈసారి నిజంగానే బొక్కుజుకి చాలా డిస్టర్బెన్స్ అయ్యింది, మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇతను అసలు ఏమి చెప్పట్లేదు, కానీ జస్ట్ నవ్వుతూ ఉంటాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకుంటుండగా ఒకసారి ఊరికి ఇట్లా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఈసారి ఏ ఫోకస్ లేదు, ట్రై చేస్తున్నాడు, మళ్ళీ వద్దనిపిస్తుంది. అంతలో గురువు వచ్చాడు. మొట్టమొదటిసారి నడ మీద చేయబెట్టి సీరియస్ చూస్తున్నాడు. అట్లా సార్ నవ్వలేదు, ఏం చేయలేదు, సీరియస్ చూస్తున్నాడు. చూసి పక్కకి వెళ్ళి ఒక చెక్క తీసుకున్నాడంట. చెక్క తీసుకొని ఒక ఇటుక పిల్ల తీసుకొని లేదా ఒక రాయి తీసుకొని చెక్కకు రాస్తున్నాడు. చాలా సీరియస్గా గంభీరంగా రాస్తున్నాడు. ఆ తర్వాత బొక్కుజు అడిగాడంట, ఏం చేస్తున్నావు మాస్టర్ అంటే, ఇలా ఈ రాయితో రాసి దీన్ని నేను అద్దాన్ని చేస్తా అన్నాడు, చెక్కని. అప్పుడు బొక్కుజు పగలబడి నవ్వాడంట. అసలు నువ్వెంత రాసినా అది చెక్క ముక్క రాయిగా అద్దం కాదు సార్ అన్నాడు. మరి నువ్వెంత హార్డ్ వర్క్ చేసినా నువ్వు ఎట్లా ఎన్లైటన్ అవుతావు చూడు. చెక్క ముక్క ఉండడమే ఎన్లైటన్మెంట్. ఈ రాయి ఉండడమే ఎన్లైటన్మెంట్. అది గుర్తించడం అంతే. నువ్వు ఏదో అవ్వడం కాదు,
అని యు ఆర్ ఎన్లైటెండ్ పో అని చెక్క ముక్కని విసిరేసినంట. యు ఆర్ ఆల్రెడీ ఎన్లైటెండ్, యు ఆర్ వర్కింగ్ అన్నెసెసరీ హార్డ్ అని ఈ రాయిని విసిరేసినంట. విసిరేసి నేను కూడా ఏమి చేయను, ఐఎమ్ ఎన్లైటెండ్ వెళ్ళిపోయాడంట. హఠాత్తుగా బొక్కుజు జీవితంలో నుంచి ఎట్లయితే చెక్క ముక్కను గురు విసిరేసిండో ప్రయత్నాన్ని విసిరేసినంట. అండ్ జస్ట్ సాట్ హ్యాపీ. ఆ తర్వాత కొంతసేపటి గురువు వచ్చిందంట. ఉరికి కూర్చొని ఏం చేస్తున్నావు, ఇప్పుడు నీకు అర్థమైందని ప్రపంచానికి చెప్పవా అన్నాడంట. ఇంతేనా అంటే ఇంతేనా బాబు, ఇంతకు మించి ఏమీ లేదు. ఎవరెవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలని అతిగా కష్టపడుతున్నారో వాళ్ళంతా అపార్థం చేసుకుంటారు జీవితం. వాళ్ళు ఏదో సాధిస్తారు, పీస్ ఆఫ్ మైండ్ తప్ప. బికాస్ పీస్ ఆఫ్ మైండ్ అన్నది, నిద్ర అన్నది, ప్రశాంతత అన్నది ప్రయత్నం వల్ల అయితే రాదు. నేను రాసుకున్న రాదు ప్రయత్నం వలన నిద్ర, ప్రయత్నం వలన పరమాత్మ, అప్రయత్నతే ఆనందం, అప్రయోజకత్వమే పరమార్థం. 100% ఫ్యాక్ట్ ఇది. కానీ మనం ఎవరు నమ్మించలేము. ఆ తర్వాత బుకుజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మైండ్ ఉన్నంత వరకే ధ్యానం అంటాడు అంతే. వెన్ మైండ్ ఈజ్ గాన్ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. గాఢ నిద్రలో ఏ ధ్యానం ఉంది? అందుకే ఏ జ్ఞానోదయం పొందిన గురువు ఏనాడు వ్యక్తి మళ్ళీ ఏనాడు ధ్యానం చేయడు. ఎందుకంటే నీకు విపరీతంగా ఏదైనా ఆలోచన ఉంటే కదా దాన్ని అణచడానికో దాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ధ్యానం చేసేది. జీవితాన్ని యథావిధిగా దర్శించేవాడికి ఏం అక్కర్లేదు, కానీ అది అర్థం కావడం కష్టం. సరే, నువ్వు అడిగినావు కదా, నాకు కూడా అనిపిస్తుంది ఉపదేశ సారం తర్వాత ఏం చేయాలంటే ఏమైనా చేయొచ్చు. ఈ కథ అందుకే చెప్పిన, అంటే ఏం చేయాలన్న ఆలోచన లేదు. ఏదో ఒకటి తారసపడుతుంది. ఏది తారసపడకపోతే రోడ్డు మీద బొమ్మేసి వీడియో పెట్టచ్చు, డజంట్ మ్యాటర్. కానీ చాలా ఉంది. ఒక మంచి ఫిలాసాఫికల్ నావెల్స్ ఉన్నాయి, లైక్ జోరాత్రుస్ట్రా లేకపోతే మిర్దాద్, ఇట్లాంటి వాటిని రోజు ఒక చిన్న టాక్గా ఒక ప్రజెంటేషన్కి ఒక కథగా చెప్పామను, చాలా బాగుంటాయి అవి. అండ్ అందులో చాలా ఫిలాసాఫికల్ డెప్త్ ఉంది. జీవితాన్ని అర్థం చేసుకోవాల్సిన పార్శ్వాలు చాలా బాగున్నాయి. అట్లాగే జనాలకు ఇష్టం ఉండదు, సరే జనాలను పట్టించుకోకపోయినా పాపం వినేది వాళ్లే కదా. ఇప్పుడు దోస్తోయెవ్స్కీ బ్రదర్స్ కర్మజో ఉంది, అది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. అది మనం ఊరికి ఇట్లా ఆడుతూ పాడుతూ చెప్పుకోలేము అది. అందుకని ఐ డోంట్ నో, ప్రస్తుతానికైతే ఏమీ తెలియదు. కానీ ఉపదేశాలను రాస్తున్న మిత్రులారా, ఎవరెవరైతే అరుణాచలం అనుకుంటున్నారో, ఒకరోజు నేను నా తిప్పలకు బస్సు ఎక్కిపోతా, మీరు మీ తరకు బస్సు ఎక్కిరండి అంటే ఎవరిని ఆర్గనైజ్ చేయరు. ఎవరు వెళ్ళిన తర్వాత ఎవరు అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. అంటే యాజ్ ఎ పర్సన్ నేను ఎవరి బాధ్యత తీసుకోను అంతే. అంటే ఇది జీవితకాల నిర్ణయం. అంటే ఆ బాధ్యత తీసుకుంటే ఆర్గనైజేషన్లో పడతాం. అసలు ఎవరికి వాడు స్వీయ క్రమశిక్షణ, స్వీయ విచక్షణ ఉంటే సంస్థ అక్కర్లేదు. ఇది నా రియలైజేషన్ 2009లో. ఇది నిజంగా కాదా తెలుసుకోవాలంటే నేను ఇది ఆచరించి చూడవలసింది. అదర్వైజ్ మళ్ళీ మాయలో పడతాం. ఎవరో ఆర్గనైజ్ చేయాలి, ఎవరో వెల్కమ్ చెప్పాలి, ఎవరో ఫ్లవర్ బొకే ఇవ్వాలి, ఎవరో రూమ్ చూపించాలి, అంత బక్కువ వస్తుంది. ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ఇంకోటి, నువ్వు జస్ట్ రా, అది చూడబడుతుంది అంతే, ఎవరో ఒకరు చూస్తారు. స్నేహంలో చాలా జరుగుతాయి. ప్రత్యేకంగా ఒక సంస్థ, ఒక ఎంప్లాయీ, ఇది మళ్ళీ నేను కొంత ఇట్లా మాట్లాడిన ప్రతిసారి ఒక 2-3 ఉంటారు, నవీన్ నువ్వు ఎందుకు హాస్టల్ అంటే అంత అసహించుకుంటా. అది ఏం జరుగుతుందో చెప్తాను నేను, ఏ అసహ్యం ఉండదు, నేను కూడా పోతా, నాకేం ప్రాబ్లం లేదు. జనాలకి అది చిన్న ఫీలింగ్ ఉంటుంది, వీడు అటాక్ చేస్తాడు. అసలు ఏ అటాక్ లేదు. నేను నాలాంటి ఒక బోర్డే ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏమన్నా అవి బంద్ అయిపోతాయా? ఎప్పటికీ బంద్ కావాలి. మనం బంద్ అయ్యి మనం చచ్చిపోవాల్సిందే. అవి ఎంత స్ట్రాంగ్ క్రియేట్ అయినాయి అంటే వాటికి ఎకనామికల్ బ్యాకప్ ఉంది, పొలిటికల్ బ్యాకప్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి. అది ఎప్పటికి ఉంటుంది. నా ఉద్దేశం వాటిని తీసేయడం కాదు, వాటికి ధ్యానానికి సంబంధం లేదని చెప్తుంది అంతే. కొంచెం బుర్రుంటే అర్థమవుతుంది, అంతకుమించి చేయలేదు. నేను ఫస్ట్ పాడింది సాగర సంగమంలో పాట. చితిలో నరగిలిన మృతిలో ముగిసిన కడతేరిపోనిది మధురానుబంధం ఎడతీరి. సో రేపు కలుసుకుందాం మళ్ళా.
అది నాకు మంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో వారం తర్వాత కానీ బట్ అంటే ఉదయం పూట అంతా నేను ఫిలాసఫీ సంబంధించిన విషయాలు చర్చించడానికి పెట్టుకున్నాను అవి. అట్లా యూట్యూబ్ ఉంది, అది మనం ఏం కష్టపడేది లేదు, గాల్లో నిలిచిపోతుంది అట్లా కంటెంట్. అట్లీస్ట్ మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, భాషను అర్థం చేసుకోవడానికన్నా ఉపయోగపడుతుంది. సరే అందరికీ విన్న వాళ్ళకి జ్ఞానోదయం అవుతుందన్న గ్యారెంటీ లేదు, అట్లా ఎప్పుడు జరగదు. కానీ బట్ సమ్వేర్ ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. అట్లా ఇక్కడి నుంచే మీ అందరూ ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మీ సరస్వవేశ.